ఫిలిమ్స్ ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక కల్ట్ ఫిల్మ్ ఎందుకంటే ఆ రియలిజం అవ్వచ్చు, రిలేటివిటీ అవ్వచ్చు, ఒక కొన్ని గుర్తుండిపోతాయి. అండ్ నా సినిమాలో రచయిత కూడా ఒక అలాంటిదని నా ఫీలింగ్. నేను కాకుండా ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో నటికుమార్, శ్రీకళ్యాణ్ వాళ్ళందరూ అలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఓవర్ ది ఇయర్స్ మ్యూజిక్ చాలా పాపులర్ అయింది. ఎక్స్ప్రెషన్స్ మీకు సూర్య సార్ అంటే రక్త చరిత్ర 2 కూడా రిలీజ్ చేస్తున్నారు. అది కూడా చేస్తారు. దానికి ఏమైనా టైం పట్టచ్చుకుంటారు? ఏంటంటే డేట్ అనుకోలేదు, నాకు తెలిసి ఒక నెల అటెండ్ చేస్తాను. ఎందుకంటే 1 చూసిన వాళ్ళకి వెంటనే 2 కూడా చూస్తే అన్ని బాగుంది సార్. అలాగే నటికుమార్ సార్తో మీకు ఎప్పటి నుంచి రిలేషన్ ఉంది సార్? ఇప్పుడు నాకు 20 years తెలుసు ఆయన. సార్ అలాగే అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? నేను ఇప్పుడు ఎవరికి సలహా ఇవ్వను, ఎందుకంటే నేను ఎవరి సలహా నేను తీసుకోను, నా సలహా ఎవరికి ఇవ్వను. అంటే సార్ అలాగే రాజకీయ పరంగా చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం విజయ్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిన అంటే ఆర్జీవి గారికి ఇష్టాలు ఎలా ఉంటాయి? ఇష్టం నాకు ఉంటే సార్ అలాగే అంటే ఇప్పుడు ఎవరిదైనా బయోగ్రఫీ మీరు తీయాలనుకుంటున్నారా? ఒకవేళ తీస్తే ఎవరికి తీస్తారు? ఇప్పుడు స్టార్ట్ చేయలేదు బయోగ్రఫీ. నేను అసలు టోటల్గా నేను హిందీ షూటింగ్ తీయట్లేదు. సార్ అలాగే చిన్న బడ్జెట్ సినిమాలు అయితే తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, అలాగే పెద్ద సినిమాలు తీసే అవకాశం ఈ మధ్యకాలంలో సినిమా తీయాలని చాలా గుర్తుకుంటుంది. అలాగే ఒక సినిమాలో దర్శకుడు ముఖ్యమైనది కథ అంటారా, లేకపోతే టేకింగ్ అంటారా, లేకపోతే ప్రేక్షకులను షాక్ చేసే ఆలోచన? సార్ నెక్స్ట్ వచ్చి అంటే మీరు నిజం చూపిస్తానని అంటారు, కానీ ఆ నిజం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే ఆ బాధ్యత మీదే. మనం ఏం చేసినా ఎవరో ఒకటి నష్టం ఉంటుంది, ఎవరో ఒకటి లాభం ఉంటుంది. అది మనం ఆ పర్టికులర్ సందర్భం పరిస్థితిని బట్టి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే సినిమాల్లో అంటే మీ సినిమాలో పర్టికులర్గా చూస్తే కొంత వివాదం ఎక్కువగా ఉంటుంది, అంటే అది మీ ఆలోచన ఫలితమా లేక మార్కెటింగ్ స్ట్రాటజీనా? రెండు. మామూలుగా నేను కొంచెం కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ లాంటి సబ్జెక్ట్స్ తీయడానికి ఇష్టపడతాను. సో దానికి ఆటోమేటిక్గా అది అక్కడ అది కనెక్ట్ అవుతుంది. ఓకే సార్. అలాగే అసలు మీకు విమర్శలు పట్టవని అంటారు, అయితే ఎప్పుడైనా ఒక విమర్శ మీ ఆలోచన ఏమైనా మార్చిందంటారు?